10 మంది ఎందుకు 11 మంది ఇచ్చేవా కీపరు బౌలర్ ఇద్దరు ఒక ముగ్గురు 5 అలా 6 అమ్మచంద్ర కారు పోతాం కలిసి ఫ్యూచర్లో నువ్వు 2 నెలల్లో నువ్వు కూడా పెట్టినాను పైసలు పెట్టి ఆడుతాంటు 500 ఇస్తాంటు గవర్నమెంట్ పైసలు ఉన్నాయి ఇక్కడ నగేసిన తీసుకుంటాను హలో హలో పొద్దున మంచం ఆడేసిన తెచ్చి వేసుకున్నారు వెనకాల పొయ్యి కాడ పెట్టిన అంత పబ్లిక్ అంతా అడుగుకొని డిస్టర్బ్ అవుతుంది అదొక దానికన్నా కూర్చుంటారు నువ్వు నీళ్ళు పెట్టకన్నాడా ఎవరు కూర్చోరు నీళ్ళు పెట్టద్దంటే వాళ్ళు ఏం చేస్తారు అని పెట్టకనే పడతారు ఊరు పోతుంటే పక్క మాకు తమ్ముడు మనం ఆయనే చూస్తుంటా సిగరెట్లు డాడీ సిగరెట్ అనిపిస్తుంటే ఊళ్ళే పోతుంటే పడుకోగా నాకు టైం బాగాలేదు నాకు ఉద్యోగం వస్తుంది అనిపిస్తారు సిగరెట్ మా నాయన తీసుకున్నాను గ్రౌండ్లో లేకుండా పెట్టు కదా టోర్నమెంట్ ఆడతాను మ్యాచ్ ఆడతా కదా నేను మామూలుగా ఇది వదిలేసి ఆడిన డ్రైవింగ్ చేసుకుంటే ఎక్కడ ఉన్నాను మళ్ళీ సిటీవి వారం మోయికి ఫోన్ చేసి నేను వస్తున్నాను అప్పుడు తర్వాత నాకు అసలు ఇళ్ళకి వచ్చినా కూడా మ్యాచ్ కాకుండా నాకు కొన్ని తెలియదు ఫస్ట్ సైడ్ మొక్కలు చూస్తున్నాను మొత్తం అట్లేదు ఉన్నాయి కాబట్టి అంటే ఎవరు ఆన్లైన్లో టికెట్లు చూసుకుంటారు కాబట్టి ఇప్పుడు వేరే ఊర్లలో వేరే ఆడతారు అది ఇంకా పర్లేదు
ఏ టోర్నమెంట్ అయినా కానీ ఫుట్బాల్ కానీ కబడ్డీ కానీ క్రికెట్ ఏదున్నా కూడా క్రికెట్ కంటే అనుకున్నాను వచ్చేసింది ఫుట్బాల్ డేంజర్ అన్న. ఫుట్బాల్ కూడా ఎవరు ఆడతారు మనకు తెలియదు కానీ అది పెద్ద లెవెల్ గేమింగ్ కాదు. అందరూ అది ఎక్కువ చూడరు ఆడరు కాబట్టి పట్టించుకోరు దాన్ని. కానీ క్రికెట్ అంటే క్రికెటే బచ్చగాని కూడా గల్లీలో బచ్చగా కూడా బ్యాట్ పట్టుకుని కూడా నువ్వు ఒక్కడ ఇంకెవరు సెలవులేదు अरे बॉल दाखिले बॉडी दाखते बॉल काउंट हुआ విష్ణు కీపింగ్ చేస్తాడు ఆయన. నిలబడతాడు చేస్తాడు ఆయన ఫస్ట్ లైన్ కీపర్ చేస్తాను బాగానే అనిపిస్తుంది మధ్య వస్తే అందరూ వస్తారు లేకపోతే నాది వరకు కొంచెం చేస్తుంది కానీ పొద్దున కాస్త 11 మందితో 10 మంది ఆడింది కదా పొద్దున 10 మంది 10 మందిని ఏం కాదు ప్లేయర్ లేకపోతే ఏం కాదు కానీ సెట్ అయ్యారు కానీ మరి 6 మంది 8 మంది కాకంటే అప్పుడు టీం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు తెలుసా అప్పుడు టీం వాళ్ళకి ఆడబుద్ది కదా అట్లా సెట్ చేస్తుండు ఒకసారి ఎట్లా అనుకుంటారు నేను కూడా ఒక మొదటి ఒకసారి 8 మంది 7 మంది ఉంటారు అప్పుడు టీం వాళ్ళు తీసుకుంటాను అట్లా ముందు మనకి ఏదైనా ఫోన్ చేస్తే నాకన్నా లేదా నీకు నాకు ఫోన్ చేసి ఎందుకంటే తీసి పెట్టాం కదా అస్సలు చెప్పడు అంతా స్టార్ట్ అయ్యి గొడవ ఏం లేదు నేను నిన్న చూసిన పొద్దున్న చూసిన 8 మంది ఆడతాను కదా ఎందుకంటే ఇంకా ఎవరు రాలేదు పొద్దున నేను ఫోన్ చేసి చూసినాను బద్దీ నమ్మనమా లేదా నేను కూడా పోయి చేద్దామా అనుకుంటున్నా నేను మనసులో ఆ పక్క నుంచి అనుకున్నా పక్కన ఆర్గనైజ్ చిన్న ఆర్గనైజ్ పైన ఉన్నాడు ఆయనకి లేదు బాధ మనకి మళ్ళీ నాకు వాడు ఇంట్లో వేసిండు కానీ వాడు చెప్తాడు కదా నువ్వే వాళ్ళకి చేస్తున్నావు కానీ మీరు ఒకటే అంటారని ఇక అర్థమైందిగా మనం ఒక్కటి ఉండాలి కానీ వన్ సైడే మాట్లాడాలి అంతేగానా అంతే సరే మావాడు అనుకోవాలి కొని ఎక్కి తిని అక్కడ మూత అట్లా ఆసింది అక్కడ సైడ్ చూడు అవు ఏమో కాదు ఈ సైడ్ కాటు వాడుదా
వేసుకోవాలన్నా ఒక 50 జాగ్రత్త పెట్టాలి వాచ్మెన్ జాగ్రత్త వేసుకోవాలకు సపరేట్ అవసరం అవు మరి ₹1,00,000 అంటున్నావు మరి ఎన్ని కోళ్ళు 50 400 కోళ్ళు ఉన్నాయి కదా కుక్క పిల్ల కూడా వదలకూడదు వదలకూడదు చేసుకున్నాడు చుట్టూ గోడ కుక్క పిల్ల కూడా దళ్ళకి 400 కోళ్ళు ఉన్నాయి లోపల అంటే కుక్కలు రాకుండా కూడా నాకు అర్థమవుతలేదు జాలి కట్టిరు ఫెన్సింగ్ అది మనుషులు కాదు ఏనుగులు కూడా దాటి ఫెన్సింగ్ ఉండాలి మంచిగా ఎవరు అసలు రాకుండా ఉండే ఇది నువ్వు అన్నట్టు ఈ జనసంచారం అంటే ఇక్కడ అన్ని ఊర్లు ఉన్నాయి మధ్యలో ఇది కట్టలేదు అడవిలో ఒక ఊరికి ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో ఉందంటే అప్పుడు చంపాలి అప్పుడే వరి ఇది ఇక్కడ వస్తుంది కదా ఇది మనుషులను వేయాలి కుక్కలు మనం మన జాగ్రత్తగా మనం ఉండాలి కానీ అట్లా ఎన్ని చంపుతారు ఒకటి ఊర్లో ఉన్న కుక్కలు కూడా వచ్చి చంపుతారు బుల్లెట్ సరిపోవాలి అట్లా అట్లా పగబట్టి కుక్కల్ని పంపిస్తాను లోపల మీద వరకు సీట్స్ పెట్టి కుక్కలు ఉంటారు నీకు కృష్ణ దారికి కృష్ణ పిచ్చలు పట్టుకుని ఆడాలి సంతోషంగా వచ్చి చెప్తుండు నాకన్నా నీ కుక్క తీసుకున్నావా మొత్తం కాల్చిపాటు కానీ మా సార్ నవ్వుకుంటూ చెప్తాడు ఎందుకంటే దాన్ని అయిజా పెద్దోళ్ళు అంటారు ఏం తప్పు కుక్క బుద్ధి గుర్తుంది కానీ దున్నపోతులు ఏమంటారు నేను దున్నపోతులు ఎక్కువ ఉండవు దున్నపోతు గుర్తుంది దున్నపోతు తినడు మాట పంది అంటావా మనం తిని ఆడబోలితే ఆడ పంది మొత్తం పంది లెక్క తయారు చేస్తాం అన్ని తిన్నా మనిషిని కూడా తింటుంది ప్రతి మనిషికి ఉంటుంది అట్లానే కుక్కల కంటే మనమే గేంజిన కొడుకులు మనం తప్పాలి ముందు మనుషులు కూడా తెలివి కుక్కలు కంటే మనకి తెలివి ఉన్నా కూడా మనం తప్పులు చేస్తాం మనం వద్దు అనుకుంటే ఆగొచ్చు మనం ఆగేది కాదు నైజం అది పుస్తకాడు ఒకడు చూసింటాడు అని ఏ పని లేచినా పొద్దున వాళ్ళమ్మ తిరిగినట్టు పోతే 600-500 వేసిపోతుంది బయట తాళం వేసిపోతారు తింటారు బిడ్డలు వాళ్ళు తాళం వేసుకొని పోతారు బయట తాళం వేసుకుని నేను ఇంత లోపల వేసి తాళం వేసుకొని పోతాను మీరు ఎట్లా రాడని బయటికి 2 గంటలకు బయట లేవడీదు ఇంటికి చీపిరి ఉంటుంది తింటాడు స్నానం చేస్తాడు అన్న పడతాడు 2 గంటలకు మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అన్నానికి వచ్చినప్పుడు అప్పుడు తీసుకొస్తాడు అప్పుడు దాకా వీడు బయటికి రాడు నీకు పని లేదు ఎక్కడికి పోవడం తెలుస్తాడు తిండు లేచి వెళ్ళాడు పడుకుని రాత్రి పడుకుంటే పొద్దున్న 3 గంటలు వేస్తాడు 12-1 గంటలు వేస్తాడు బాత్రూమ్ పోతాడు స్నానం చేస్తాడు మంచిగా తింటాడు 35 ఉంటాయి ఏం లేదు పని కుంకులు చూడు పెళ్ళి కాలే వినాయకుని కంటే ఘోరం ఉంటుంది ఇంత ఉంటుంది కాలేదు కుంకులు పిల్ల నీరు వాడు మనిషి లెక్క ఉన్నది వాడు చేసుకోవాలంటే వాడు కనీసం 50 లక్షలు కట్టినాడు కుంకులు పిల్లలేదు ఎవరైనా వాడు ఆడుకున్నారని చేసుకుంటాడు నచ్చితే వాడు మనిషి లెక్క లేడు వాడు చూస్తే నాకు గరీబోళ్ళ పిల్ల కూడా ఈయన నేను చేసుకోవాలంటే గుబుడు గుండెకి ఇంత ఉంటాడు కొత్త వాడు ముఖం చూడ ఇంత ఉంటుంది ముఖం సరే అని చెప్పేసి గమ్ముగా ఉన్నది కదా ఇక వాడేమనుకున్నాడంటే జలుబు దగ్గు వచ్చిందంట దేవుడు ఉన్నాడు అంటే దేవుడే అన్నది అన్న మొదటి దేవుడు ఉన్నాడని చిట్టుడు వచ్చిన జలుబు దగ్గు వచ్చింది ఊపిరాలే వెంకపై హాస్పిటల్ వెళ్తే కష్టమమ్మ బతకడం కష్టం అన్నది అప్పుడు అన్నాడంట చెప్పాడు హలో ఎక్కడా ఎలాగొచ్చింది నాకైతే కనపడలే కదా మరి ఎంతసేపు అవుతుంది వచ్చి అరగంట అయిందా అదే మందులు పోయినాము చేస్తా ఉన్నాం సరే సరే ఏమన్నా
భార్య అది తెచ్చింది తప్ప రమ్మంటుంది. అదే హాస్పిటల్ వేసింది ఎక్కడ అంటే పానం పోయి ఊరు రాలేదంట మొత్తం ఆయనకి ఆయుష్లో వచ్చేసింది. ఆయనకి ఏం జబ్బు లేదు రోగం లేదు అనేటోడు అంత వయసోడు తెలియగలే దేవుడు అన్నదా దేవుడు నమ్మడు దేవుడు కూడా నా దేవుడు లేడు ఎవడు లేడు ఇంట్లో అనేటోడు హాస్పిటల్ వేస్తే రోజుకి 80,000 ఫీజు అంటే 5 ఫీజులు ఏమిటా 4 లక్షలు ఏమవుతుందంట. అయినాక డాక్టర్ వచ్చి అన్ని రిపోర్ట్లు చేసి బతకడం కష్టం ఉన్నా ఎక్కడికైనా తీసుకోవాలి ఇదేమో అమౌంట్ చూసి లేకపోతే చూసుకుంటారు అది పెట్టి కష్టమని చెప్తున్నాను. వారం రోజులు 4 రోజుల్లో చూపినమ్మా అని చెప్పేసి ఆ డాక్టర్లు అంటారు. ఇంకా ఏం లేదు ఆ భయానికి ఒకటే అనుకున్నట్ట దేవుడా ఇంట్లో నుంచి దేవుడు లేడు అనుకున్నా నన్ను కాపాడుతూ దేవుడా నేను దేవుడు నేను నమ్ముతా అని చెప్పేసి అనుకుంటాట. వాళ్ళు అంటాడు చచ్చిపోయినారని చెప్పేసి నా భర్తనే చెప్పేసిందా అంటే అమ్మా ఏం జబ్బు లేదు రోగం లేదు ఏం లేదు దగ్గు జలుబు పెడితే వాడు భక్తులని చెప్పేసి నైట్లో వాడు ఎక్కడికైనా డ్రైవింగ్ చేయాలంటే నైట్లో వాడిని చెప్పి ఉల్లవాట్లు చేయమని చేస్తాడు. బైక్ కానీ పొద్దున అంటే రాత్రి లేకుండా దిగులు భయము ఇంట్లోనే జిమ్ ఉంటుంది లేకుండా జిమ్ చేస్తాడు. అదే తింటాడు పంటాడువా కొంటాడు కేజీ చికెన్ చేస్తే కేజీ చికెన్ ఒకటే తింటాడు. మనం 4 ముక్కలు తింటే ఒకటే తింటాడు మొత్తం అన్నీ తింటాడు. వాళ్ళ ఇంట్లో ఇవ్వతుంది ఒక్కడే సపరేట్గా వాళ్ళ అమ్మ ఉన్నా కూడా తెచ్చుకొని వండుకొని ఒక్కడే తింటాడు. వాళ్ళ అమ్మ చూస్తాను కూడా ఒక్కడే కొడుకు రాంపల్లిలో 80 లక్షలు ఇల్లు కట్టింది. కంప్లీట్ లేదు ఈ 3-4 రోజుల్లో సపోజ్ మామూలుగా అంటే కూడా ఎట్లా మాట్లాడతాను అసలు ఆయన టచ్ చేసి లేవు అని మాట ఆయన దాకా పోలే ఆడుతూ పోతుంది. ఇక ఏమన్నా ఖరాబ్ ఉందో లేకపోతే ఎక్కువ ఉందో అది ఎక్కువ ఉందో లేదు. చిన్న పైపులు పైపులన్నీ అనుకుంటున్నాను వెళ్ళే ఈయన పైపులు కాదు ఆయన పైపులు పక్కనే అమ్మ ఆడ రోడ్డు మీద పోతుంటే గడలికి 4 స్ప్రింకర్లు పెడితే మీది ఏది కొత్తగా 4 పక్కల 4 స్ప్రింకర్లు పెడితే నేను అనుకున్నా ఈ 4 పక్కల 4 స్ప్రింకర్లు అంటే గ్రౌండ్ పచ్చకి ఎందుకు ఎట్ట చెబుతున్నాయి 4 ఈ నుంచి ఆ హెల్మెట్ కడగొట్టుంది 4 పక్కల 4 పోతుంది గేటు వరకు పచ్చ ఉంది. సింకర్లు వేసినా కానీ సింకర్లు లేకపోయినా కూడా సింకర్లు కావాలంటే ఇది కావాలి వేపుడు వెళ్ళి కాదు కానీ మొత్తం అక్కడ సపరేట్ కనీసం ఒక దొడ్డు పైపు 2 ఇంచ్ పైపు తెచ్చిస్తే నుంచి ఆ గేట్ దాకా తెచ్చాను ఈ బాల్ పనికి గేట్ ప్లాస్టిక్ ఎంత బోరు రోజు 2 గంటలు చేస్తారు వచ్చి కుక్క నీళ్ళు కూడా గ్రౌండ్కి వస్తాయి. 4 గంటలు పోతుంటే అన్ని బంధుగా వచ్చి సుక్క నీళ్ళు 2 గంటలు ఇప్పుడు దిగి 2 గంటల్లో పెద్ద ఊరు కాబట్టి వచ్చినట్టు ఇక్కడ పడతాయి. భూమి తడిచి ఇంకా గడ్డి బాగా వస్తుంది. అటు సింగర్ల పడకంటే భూమి తడిచిందనుకో ఏదైనా కానీ గడ్డి పచ్చబడతాడు కట్ చేస్తాం.
వారం చేయలేవు కదా. ఇప్పుడు కాంగమ్మా మన కరెంట్ 2 రోజులు ఉండే బాత్రూమ్ పోనీకి నీళ్ళు 2 రోజులు కరెంట్ లేదు చూపించి నిన్న 9:30 9:40 9:30 పోతుంది. ముందే వేసి పెట్టుకోవాలి మీరు ఎప్పుడు వచ్చి అదే డ్రమ్ము నీళ్ళు పట్టుకుంటే పైన వేసుకుంటుంది. కరెంటు సడన్గా రాదనుకో రోడ్ల మీద చెట్లు కొట్టించాను. ఒకసారి అవుతుంటుంది 3 ఫేస్ లేదు, సింగిల్ ఫేస్ ఉంది. మోటార్ల కరెంట్ వేయలే, సింగల్ ఫేస్ కరెంట్ చిన్న మోటార్ హౌస్లో ఉంది అది వచ్చిందా చిన్న మోటార్. అది మోటార్ ఉంది, ఆ నుంచి కనెక్షన్ లేదు పైపులు. పైప్ ఉందిగా, ఏడండి చిన్న బోర్ ఉంది హౌస్లో. ప్లాస్టిక్ పైప్ ఉందిగా, అది పగిలిపోలేదు అప్పుడు కాబట్టి కాల్చి వంట పెట్టి అంత కాల్చలేదు. వాళ్ళు పెట్టిర్రు మళ్ళీ అట్లనే పెరిగింది. 4 ఎకరాలు మంచిగా పంట పెట్టుకుంటే రైతుగా అయితే 4 ఎకరాలు బోర్ ఉంది. బోర్ లేదా బోర్ ఉంది, 4 ఎకరాలు బోర్ అదే అవతలకి వెళ్ళా అక్కడే పోతుందా తీసుకుంటే అంటే ఇక్కడ చేస్తున్నా పోతా మా బండి అని అంటే ఇప్పుడు ఆందాకి ఇచ్చింది కానీ తోవా ఆ గేట్ దాకా నల్ల గేట్ దాకా ఇంకా యాప్ సెట్ దాకా యాప్ సెట్ దాకా ఆ గేట్ నుంచి రూమ్ కోసం అసలుకి మీ గ్రౌండ్ తోవనే లేదు ఎక్కువ మాట అన్నాను. మరి మాధురెడ్డి వచ్చినప్పుడు మైసమ్మ కూడా ఉందా? హలో తోవ కాదది, తోవనే లేవు అసలు. ఆంటీనంటే పంపివా ఆంటీనంటే బొమ్మను చంద్రయ్య ఆయన ఎంకన్నా సున్నం కలుపుకున్నాంట. సార్కి తెలుసు అందరికి తెలుసు అది. మా ఊరు సప్పుడు దాకుండా అట్లా చేస్తూ పట్టాడు దాని కింద పట్టడా ఇట్లనే అవుతుంది ఎప్పుడు ఇదే ఇదే అయితే ఇక్కడ ఉంటాడు అప్పుడు బాగా వస్తుంది ఇంకా దాన్ని మళ్ళీ పరిగెత్తాడు. ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి ఇప్పుడు అడిగితే లవ్ యూ లేదంటే అడిగితే అడిగిన లవ్ మ్యారేజ్ వాళ్ళు ఒప్పుకొని చేస్తారు. కానీ అది ఏమవుతుంది తెలుసా, కట్నం ఉండదు అది మామూలే. ఇంకొంచెం ముందు చేయలేదు. ఇంట్లోనే ఉంటుంది పవర్. అండర్స్టాండింగ్ ఉండలేరు. అండర్స్టాండింగ్ కష్టం. 2, 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు కాదు. మీ పెళ్ళికి మీ ఇంట్లో ఒప్పురా? అక్క వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవచ్చు, మీ ఇంట్లో ఇంట్లో ఒప్పుకొని మన దగ్గరికి వచ్చి మా పని చేస్తాను. పెళ్ళి చేసిరా? నేను చేసుకున్నాను, చెప్పిన పెళ్లి చేసుకుంటాను చేసుకుంటే ఇంటిగా ఉండడానికి చేసుకుని మనం దేని లోపల వచ్చి కొంత ర్యాలీ వచ్చింది పోలీసులు కొట్టించింది పోలీస్ స్టేషన్ కొట్టండి తప్పని చేసింది కొట్టించింది మొత్తం లోపల వెళ్తుందండి. మహిళా వాళ్ళు వచ్చింది నేను కొట్టిన లోపల ఒకట 2, 3 ఏళ్ళు కానంటారు. ఇంకా బయట నీకు సపోర్ట్ ఎవరు చేసిరానా? సపోర్ట్కి ఇప్పుడు ఏం లేదు. రెండు సార్లు వచ్చింది వచ్చి వారం రోజులు
అరేంజ్ మ్యారేజ్ కొట్టూసి ఇట్లా అరేంజ్ మ్యారేజ్ కూడా మా పసిబడి అన్నం ఉందా చదువుకునే ఆయన నాకు తెలియదు కానీ మనం ఇప్పుడు ఉన్నాం అరేంజ్ మ్యారేజ్ చాయ్ పెట్టుకురా ఇచ్చుకున్నాను 2 నిమిషాలు పెట్టరాలి ఆగు నేను సాయంత్రం పెట్టాలి ఇన్ని ఉండదు ఎదురు మాట్లాడి లేవాడు చాయ్ పెట్టి వస్తున్నా పెట్టాలి సాయంత్రం పెట్టచ్చు ఫస్ట్ మ్యారేజ్ అయిన ఎన్ని సంవత్సరాలు మా పెద్దోడు 3 ఏళ్ళు 2 ఏళ్ళు పిల్లోడు 3 ఏళ్ళు పిల్లోడు 13 ఏళ్ళు 12 ఈమె లవ్ చేసి 3 ఏళ్ళు పెళ్లి చేసుకుని 10 ఏళ్ళు పెళ్లి కాకముందుకే లవ్ చేసినాం 3 ఏళ్ళు పెళ్లి కాకుండా 3 అంటే 3 సంవత్సరాలు లవ్ చేసిన తర్వాత 3 ఏళ్ళ తర్వాత ఏమంటే మనం పెళ్లి చేసుకున్నాం లవ్ చేసినాం నేను చేసుకోకుండా అన్నాను ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నాం అరేంజ్ మ్యారేజ్ ఎప్పుడు అయిపోయిందా అది అయిపోయినాక అయిపోయినాక పిల్లలు పుట్టినా కదా మ్యారేజ్ అయింది మ్యారేజ్ పిల్లలు మ్యారేజ్ అయినా ఒకటి లేలే మా పిల్లలు పెద్దోడు 3 సంవత్సరాలు చిన్నోడు 3 సంవత్సరాలు పెద్దోడు 4 సంవత్సరాలు ఉంటాడు హైదరాబాద్ వచ్చాడు నా పెళ్ళి 15 ఏళ్ళు ఫస్ట్ పెళ్ళి ఎక్కడికి తెలుసా నీ పెళ్ళి చెప్పలేము తెలుసు మా పెద్దోళ్ళు చిలుకూరులో 2 రోజులు పెట్టుకున్నాడు మా అమ్మ మా పిల్లలు వచ్చింది చిన్నప్పుడు కొడుకులు ఇద్దరు మా అమ్మ మా అక్క నేనేం చేసి మా పెద్దోళ్ళు నా దగ్గర వేసుకున్నాను 2 రోజులు నా దగ్గర వేసుకున్నాను మా పెద్దోళ్ళు నా దగ్గర వేసుకుని మా అమ్మ ఆ 2 రోజులు ఏం చేసినా దాంట్లో అది లవ్లో ఉన్నాను రోజు వాళ్ళ అమ్మ వాళ్ళు అడిగితే మామ వాళ్ళ కొడుకు అంటే అప్పుడు మామ అంటే మా భార్య మామని చెప్తాను కానీ నేను లవ్ చేసిన వాళ్ళు ఇద్దరు చెప్పలేదు చెప్పలేక మా మామల కొడుకులు అట్లా మా అమ్మాయి మా అమ్మ పోతుంది మామగారిని పెళ్లి చేసుకుంటారా మనకు అన్నీ చేసుకుంటారు లవ్ మ్యారేజ్ అంటే అసలు లవ్ మ్యారేజ్ అనాలు చేసుకుంటారా పర్సనల్గా చేసుకుంటారు కొత్త వాళ్ళు అయితే ఇప్పుడు ఎవరు తెలియని వాళ్ళు అయితే లవ్ అన్నల్లో మన మా ఊరు వీళ్ళు వాళ్ళు సార్ కాడికే చెప్పేసి నువ్వు 10 లక్షలు ఇచ్చి పెళ్లి చేసిన తెల్లార బంగారం వేస్ట్ అయితే అన్నీ వేస్ట్ అవుతాయి నేనైతే ఉండాలి అది ఆడబడింది మెడకు ముస్లిం చేసి అదొక్కటే अरे एक्शन कंप्लीट नहीं हुआ अरे వేరే వాళ్ళు 6 అవర్స్ అయిపోయినా
అదే గ్రౌండ్ ఇంత సౌండ్ వస్తుంది కదరా ఈయన ఉన్నట్లు వస్తుంది కూడా అది నమ్మకీనే ఉంది అది తోట పక్కంది ఈ తోట ఉందా మధ్యలో నా అవతల ఒక నేను ఎప్పుడు పోలే గ్రౌండ్కి ఇంతవరకు ఆడ యాప్ చెట్టు కనబడుతుందా ఎండిపోయింది ఇక్కడనా ఆ గుర్షమికి వెళ్తుడు నాగన్న మెయింటైన్ చేస్తాడు ఆ తోట మీకు వెళ్తాడు యాప్ చెట్టు కనబడుతుంది ఈరోజు ఓపెనర్ షోరూమ్ రేటింగ్లో చెప్పాలా ఈయనప్పుడు అన్నప్పుడు ఆడ ఆ ఫార్మల్ దగ్గర ఆయన బౌలింగ్ చేస్తుంది వేస్తుంది కానీ ఆయన పోతుంది జిల్లన్న ఓడు ఇద్దరు పోతారు నైట్ కొన్ని గంటలకు పడుతుంది జాతర వేసుకుంటూ జాతర వేసుకుని చూడు నిలబడే గ్రేట్ అన్న నిలబొద్దు పక్కన పెట్టు అంతలా వేసి వీడు చేతులు పెట్టుకొని చూడు ఒక్క కూడా లేడంట మంచి పక్క ఉన్నట్టు కానీ ఇది నిలబడినాడు గ్రేట్ అన్న లేపొచ్చు కొడితే లేపొచ్చు నాగన బాడీ చూస్తుండ్రు గట్టిగా కండా చూడ గొడ్డులకి ఎట్లా వస్తుంది టీషర్ట్ మీన్ కాన్ బాగుంటుంది ఆ టీషర్ట్ మీన్ కాన్ ఏముంది నాకు అంత లేదు అనేక ఇద్దరు చేస్తున్నాం అంటే దొరుకుతుంది రాత్రి తాగుతుంది మందులు దోస్తున్న తర్వాత నేను చూడను ఇదే చూడరా ఎట్లుంది అది కాదు కదా అది కానీ ఇది అసలు ఎంత రచన అంటే దీంట్లో ఉండదా తగ్గేది లేదు
వీడు ఎట్లా మాట్లాడతాడు ఎవరు వచ్చినా గవీరు నిజంగా ఎన్ని కుక్కలు గవినట్టు మంచి అన్ని తీసుకో కట్టుకట్టు తీసుకొని పెట్టుకోపోదు లేవా ఎంత దూరం అన్న ఆడికెళ్ళి ఫైటర్స్ క్లబ్ అది రోజున టర్నింగ్ కాడ 2 ఉన్నాయి పోతారా నువ్వు ఓపుతున్నా బబ్బీ నేను ఇప్పుడు 28 దాకా ఓపు త్వరగా వాడి ఆడే ఫిట్ అయిపోతుంది 18 20 కాదు కానీ పోవాలి ఇక ఈ నెల అయిపోయింది ఇది కూడా కాదు 28 దాకా ఓపు జిమ్ము తర్వాత పోయినా ఒక కూడా గట్టిగా సముద్రం మీద అనుకో నువ్వు మళ్ళీ పోకుండా ఆటోమేటిక్గా నీకు అది నిలబడుతుంది చిట్టాను ఉందా వాళ్ళ తమ్ముళ్ళు చిట్టాను డీకర్ చేయాలి దోస్తు వాళ్ళ తమ్ముళ్ళు చాలా ఉంది వాళ్ళ చెల్లెలు తెలిసిన వాళ్ళు ఉంటారు నా ఏజ్ కుమారాంటి బయట ఎంతమంది వాళ్ళు వాలీబాల్ ఆమె ఫుడ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తారు ఆమెకి రోజుకి 60,000 అన్న 60,000 70,000 వస్తాయంట ఒక్క రోజుకి అంటే అన్ని పోగానే 60,000 70,000 మిగులుతాయంట
తెలుసు పబ్లిక్ చాలా ఇచ్చారు నిండిపోతారని ప్రభుత్వం అది ఫైన్ వేస్తే ఆమె ఏం చేసింది గవర్నమెంట్ ఎంత బతకాలి మరి ఆమెకి ఏమనకండి మీరు రోడ్ క్లియర్ చేసుకుని ఇంకేం కావాలి చెప్పు సీఎం సపోర్ట్ ఉందా కలుస్తాను చెప్పిన అంటారు టేస్టీ కాదు రీల్స్ ఇస్తుంది ఆమె ఆమె ఫేమస్ చేసిన అట్లా ఎంత అయిందమ్మా అంటే 1000 రూపాయలు అయిందంట ఏమవుతుంది భూమి అంతా దేశం అంటే ఏమవుతుంది చాలా పదార్థం దేశం కొన్ని రోజులు అయిపోయింది యాదగిరి ఉందా దక్కేసుకోరు యాదగిరి పోతుంది ఆడ సాయిబాబా కూడా ఉంటుంది యాదగిరి ఉంటుంది ఇతర సాయిబాబా మామూలు బొమ్మ పడుకున్నట్టే వాటి బొమ్మ పెట్టింది లోపల ఏం సాయిబాబా ఇతరులే జడ్జి గారిని ముందర కూడా జడ్జి గారిని ముందర కూడా వస్తుంది మా మల్కాయ కోటి జడ్జి వాళ్ళ భార్య ఇంకొక ముసలామ ఇంకొక ముగ్గురు వెనకలు కూర్చున్నారు జడ్జి గారు ముంగడు కూర్చున్నారు 5 పోతున్నా 80-90 పోతున్నా ఫాస్ట్ ఈ రోడ్ల మీద ఎర్రగా ఉంటాయి చూడు హోల్సేల్ పెడతారు అవి పెట్టారు అక్కడక్కడ ఉన్నాయి 5 ఈ రోడ్ల మధ్యలో మట్టి పోస్తుంది చెట్లకు ఎర్ర మట్టి ఆడొక్క పొంది కూలీలు పోస్తుంది నా ముంగట ఇన్నోవా కారు పోతుంది ఆడు 100 పోతుంది నా 80-90 పోతుంది ఈ నుంచి కిచెన్ దూరంలో వాడు పోతుండు వాడి వెనకాల నేను పోతున్నా నా వెనకాల ఒకడు వరంగలోడు నెలలో కేజీ బంగారం ఉంటుంది వాడు అగ్రికల్చర్లో చేస్తాడట కిలో బంగారం ఉంటుంది నెలలో వాడు వేసేట్టు వాడు ఫోన్ మాట్లాడుకుంటూ సిగరెట్ నోటేస్తూ వెనకాల వస్తుండే ఇలా కారు ఆడు ముంగట పోగానే వీళ్ళు పని చేస్తారు కదా వాళ్ళు ఈయన వాడు దగ్గర పోయి బ్రేక్ కొట్టి మళ్ళీ చూడు నేనేం చేస్తే వాడు బ్రేక్ కొట్టి నేను దగ్గరికి క్యూర్ పోతాడు కదా నేను దగ్గర పోయి ఎర్రదా అంత దూరం ఎర్రది ఉంది దాని తగిలికుండా పోయి అసలు బ్రేక్ కొట్టి తిప్పుకుని వచ్చిన వెనకాల కొట్టిండు నా వెనకాల కొట్టిడు వెనకాల కారాడు చదివా ఎవరికంటే బండి జడ్జి నేను ఇద్దరం క్షణం అంతే నా ముందల్ల అద్దం కానీ సీట్లు కానీ వెనకాల వాళ్ళు సీట్లు కానీ ఏం లేదు సార్ వెనకాల సార్ ఏం కలేదు సార్ అన్న దిగకముందే ఎవరికి ఏం కలేదు లోపల దిగితే వెనకాల డిక్కి ఉందా కోడిగుడ్డు లేక మొత్తం లోపల లేదు కోడిగుడ్డు పోయింది కదా డిక్కి లేదు అందుగా ఆ నుంచి ఒక్క ఫోన్ కుట్టింది బతికేసి అవుట్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ కానీ వెళ్ళింది ఒక ఫోన్ కొట్టి SICL 3-4 కార్లు వచ్చా
వీడు అక్కడికి వచ్చినాడు తప్పు నాది కాదు, పక్కన మేడం వల్ల మనోడు పోతుడు కదా, వెనకాల ఆడొచ్చి కొడితే నాగైనా తిరుగుతాను మేడం అని నేను దిగిన ఏమలేదు. దిగినంగానే ఫోన్ 2 పండు పోలీసులు దిగుతాం. ఏసీలో కుక్క పెట్టింది చెప్పింది. కుక్క పెట్టి ఆడేమంటుంది తెలుసా, అవు ఫైన్ కట్టా, బండి కట్టా చేపిస్తా, అది రూపాయ మాట్లాడుతుంది. అగ్రికల్చర్ పోలీసు ఎస్ఐ పోలీసులు ఏమన్నా తెలుసా, 10 ఏళ్ళు కావు బయటకు ఆయన తెలుసుకుంటున్నా, ఎవరు అనుకుంటాడు ఆయన జస్టిస్ అయినా అది విధంగానే పోయి కాలు పట్టుకుంటుంది. గంట సేపులో 2 లక్షల 2 లక్షల 50,000 చెప్పింది సార్. 2,30,000 చూసిన 3 లక్షలు తిన్నాను తెచ్చే ఇంటికి వచ్చినామా అదే కారు వేసుకోమని అడుగుతుంది. వెనకాల మొత్తం ముందు పోతాం రోడ్డు మీద అందరూ. ఉన్నాయి వేసుకోవడం టైం కాదు. టాస్ వేసుకుని నేను కూడా ఫస్ట్ సర్లే నిమిషాలు వస్తాను పరిగెత్తుకుంటూ వస్తలే. కారు అయినప్పటి నుండి మనకి ఓపిక లేదంట. చిన్నతనంలోనే మనకి సుఖం అంటే కదా. వాళ్ళ డాడీ వస్తూనే ఉంది, వెనక్కి వస్తూనే ఉంది, గాలి ఇటే పోతుంది. ఇక ఆయన ఇట్లా అంటిస్తే చాలు సరిపోతుంది, వస్తూనే ఉంటుంది. బాలన్నా ఇంకా నయం అండి మ్యాచ్ బాల్ ఓటర్ బాగా వస్తుంది. ఏంచి ఆ షెడ్ కాడికి వేస్తావు, వాళ్ళ షెడ్ గేట్ కాడికి ఫుల్ 1000 రూపాయలు ఇప్పుడే 1000 రూపాయలు కొడతా నేను అకౌంట్. ఎవరికి? మీకు ఇప్పుడు ఏమంటాడు తెలుసా, కిందికి ఇట్లా పడేస్తా అంటాడు. అది ఏ అమెరికా ఎక్కువ అనేది మీకు అవతల వికెట్ కాడుకోతే ఎక్కువ అంటే అదే ఎక్కువ పోతే గొప్ప. చిరంజీవి గారు ఏదో సినిమాలో హీరోయిన్ జాకెట్లో చేసుకుంటాడు, మీరు చెయ్యి పెట్టుకుండా తిరుగుతుంది. ఏం చేస్తాడు, నీకు అది చెయ్యి నేను తీసేస్తాను, కాలు పట్టుకొని కింద పడుతుంది. మీరు పెట్టద్దు, వాడు పెట్టాను 2 కాలు పట్టి తెచ్చి ఉల్టా వేస్తాడు. నడుచుకుంటావే ఆడవాడేస్తావు. ఇప్పుడు దాని చేత చెప్పిన అది 2 తప్పలకి వేస్తున్నా 3 తప్పలకి వేస్తాను చెప్పిన
అదే నాకు తెలుసు కాబట్టి నేను మళ్ళీ రిటర్న్ కౌంటర్ ఇచ్చినా నేను తెలియదు ఎన్ని కప్పలకి వేస్తావు నువ్వు అడగలే నేను చెప్పలే ఎయిట్కి వేయాలంతే రోడ్ స్ట్రైట్ అంటే కిలోమీటర్ పోతుంది పోవాలి ఇట్లా కొంచెం స్ట్రైట్ అంటే స్లోప్ ఉండాలి నేను ఈ నుంచి మీ ఇద్దరికి ఛాన్స్ ఇస్తాను ఉందని ఇస్తా ఈ నుంచి బాల్ ఒక్క వికెట్లు అవతల పడాలి నువ్వు చేస్తావు ఈ నుంచి బాల్ ఆ రెండో వికెట్ ఈ వికెట్ కాకుండా ఆ వికెట్ ఉందా ఆ వికెట్లు అవతల పడాలి ఎంత దూరంలో పడాలి జస్ట్ వికెట్ అవుతారు ఎంత దూరం 2 ఇంచులలో పడితే వేస్తానా నువ్వు ఈ వికెట్లు కాడు కూడా పోదు అక్కడే పో నువ్వు ఇది కూడా పోదు చూసేది మంచిదే సార్ నేను చూసేది నేను వేస్తానా చెప్పు ఈ వికెట్ కాకుండా ఆ వికెట్ వేస్తావా నువ్వు ఆ వికెట్ వేసినావు అనుకో రేపు ఇస్తా ఫుల్ 30,000 నేను కట్టుకొని రేపు ఇస్తా గ్రౌండ్ ముందు 200 ఎక్కడ చెప్తా అన్న 30 కాదు 15 ఇవ్వను నేను ఇస్తాను ఓడిపోతే అసలు ఓడిపోతే నేను ఇస్తాను 1000 రూపాయలు నీలాగా స్థాయిని బట్టి మనం వేయాలి 30,000 40,000 నువ్వు వేసినా కానీ నాకన్నా వేసినావు మంచిగా అంటారు సరే నీకు ఛాన్స్ ఇస్తున్నా చిన్న 500 పెట్టు ఈ నుంచి ఆ 40 కాడ పడాలి మాటలు మాట్లాడు ఫస్ట్ నువ్వు ఈ వికెట్లు అన్నావు ఈ వికెట్ల కాడికి ఈ వికెట్ల కాడికి పోతుంది పోదా పిల్లనా అవతల స్టెప్స్కి కొట్టలేమా ఏంటంటే చెప్పినా ఆ లబ్బర్ బాల్ కొట్టి ఆయనకు ఇప్పుడు వేస్తా బిల్లను 1000 రూపాయలు గ్రీన్ బాల్ వద్దులేదు ఈ లబ్బర్ బాల్ ఏముంటుంది ఆ వికెట్ అవతల పడాలా బేస్బాల్ వెయిట్ వికెట్కు ఒక్క ఫీట్ అవతల ఉండేది అని అయ్యానా పోలేదు వికెట్ దాటి అవతల రోడ్ల పడతాయి నేను నా ఫుల్ టాస్ ఒకటే ఛాన్స్ ఉంటుంది ఛాన్స్లలో ఒకటే వికెట్లు అవతల కూడా వద్దు ఈ నుంచి బాల్ వేసి ఆ జాలికాడి పోవాలంటే ఇంకా దొల్లుకుంటానే పోనీ ఎట్లా పోనీ అన్నా వీరికే వేస్తే జాలికాడికి పోవాలంటే బాల్ 1000 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు ఇస్తే అది ఎట్లా పోండి మళ్ళీ ఎట్లైనా పోండి దొల్లుకుంటా పోనీ దోసుకుంటా పోనీ ఇలా కొడుకుతో నేర్పిస్తాం నువ్వు వేసి చూడు ఏమనుకుంటాను నువ్వు ఊరక ఏదో నేను ఇంకా వేసి ఆడిపోతూ ఉంటాను ఏంది అన్నా నువ్వు సన్నగా పడి మళ్ళీ నా నేర్కి కూడా రావు పోల్ బ్యాట్లో కొట్టేది వేరు ఇసిరేసేది వేరు అయితే ఇదే బాల్ ఇంకా ఈ గేట్ కాడికి వేసాను ఆ గేట్ కాడికి ఈ గేట్ మన గేట్ ఉందా బాగలైనవా ఇదే అక్కది వేయి ఈ బాల్ ఆడి ఎంత ఇస్తావు నువ్వు వేసిన అయితే మాట్లాడు ఎంత ఇస్తావు చెప్పు ఆ ఎంపైర్ దాటి ఇంకొక రోజు దూరం పోగానే అయిపోకుండా అన్నాడు ఇంటికి గడ్డి ఆపుతుంది అంటున్నా నీకు ఎందుకు నువ్వు గడ్డి ఆపుతుంది కాదు ఎందుకంటే కొట్టాలి చినికీలు కొడితే ఎంపైర్ కాడికే పోతుంది పైన ఇసిరైతే తప్పన్న పడి ఎగురుకుంటూ పోతుంది డబ్బు పడితే ఈడ పడి గిట్ల అవుతుంది ఇక అదే నువ్వు ఇక ఈడేసినావు అంటే ఇట్లా ఒక గంట దూరం అంటే జస్ట్ ఇట్లా అంటే ఇంత దూరం అట్లా 20 గంటలు వేసుకో చిన్న అంత అన్నావు కాబట్టి దాన్ని 20 గంటలు బలం వేసుకో పోతుంది ఓడిపోతుంది అట్లా ఎంపైర్ కాడికి వచ్చాము ఇట్లా ఓడిపోతుంది నువ్వు ఇట్లా 1000 రూపాయలు ఇవ్వడం కానీ ఫస్ట్ నాగన తెలిసిన నాగన పైసలు కాదు అది కాదు ఆమె కూడా ఇచ్చాడు అది కాదంట ఆమె కూడా మన 200 ఏం చెప్తుంది నేను ఆయన ఆడామన్నా ఒకసారి మన ఇద్దరికి అది అదే దియ్యవాన మనకి మా 500 ఇస్తారు మాకు 200
ఆ రోజు మేము గెలవలేము ఇద్దరం కలిసి నువ్వు కృష్ణ ఒకటి మేమిద్దరం ఒకటి నాతో గెలిచింది ఇద్దరు 300 ఇంకా 100 పెంచుకో మళ్ళా ఒక గంట తర్వాత మళ్ళీ గుర్తుకుంది 200 అట్లా అయితే కాదు ఇప్పుడు 300 నువ్వు మళ్ళీ 300 అంటున్నావు ఇంకొక రాజు అరే మొన్న మళ్ళీ ఇంకోటాన్ని మళ్ళీ 200 అని మళ్ళీ చికెన్ అతను ఇస్తాంటారు మన 200 గెలుచుకుంటలేడు కృష్ణ నాకు 1000 రూపాయలు గెలిచి 1000 రూపాయలు ఇస్తున్నాయి అభిలేడు వీడు బా నేను గెలిచిన కూడా అభిలేడు వీడు కొట్టాలి ఇప్పుడు ఫోన్పే అంటాడు అంతే ఒక వేస్ట్ అంటే నేను గెలుచుకుంటా ఆయనకు నేనే గెలుచుకుంటాను గేమా నా పైసలు అంత సీన్ లేదు నిజంగా ఎన్ని పైసలు అన్న కూడా ఇప్పుడు అడ్వాన్స్ 2000 క్యాష్ ఇచ్చి పొద్దున్న మనం రూపాయలు తీసుకొని ఇంట్లో కాస్ట్ పెట్టాడు కారు ఒకటి వేసుకొని ఉయ్యి వచ్చేది అంతే అడగడం రాలేరు ఇంకా 4 అయింది 3:30 ఇంకా కాస్ట్ వస్తుంది కానీ వీళ్ళు అడిగాడు ఒక్కడే రోడ్డు మీద అక్కడికి వెళ్తుంది వచ్చేది మీరు ఇచ్చిరేసేది పైసలన్నీ వస్తుంటాయి ఫ్రెండ్స్కి దాకా అన్యాయం కాల్చిన ఇట్లా కాదు అట్లా అన్నా మాట అంటే మాట ఇట్లా ఇట్లా తాగింది అనుకో చూడంగా చదువు ఇట్లా తాకి ఇట్లా కావాలంటే ఏం లేదు కానీ ఇలా బాగా లాభాలైనా వికెట్లు అవతలనే వేస్తాను కానీ లేదు వేస్తాను ఇవ్వనైనా చూసుకున్నాను కదా నాకైనాకైనా పైసలు తీసేది లేకపోతే నేను ఇప్పుడు ఆ వికెట్లు మన ఎంపైర్ ఇద్దరు ఒకటే కొడుతుంది నాది పక్కగా ఉన్నాడు నుంచి టెన్నిస్ బాల్ క్యాచ్ చేసి పట్టుకుంటాను క్యాచ్ చేసి ఎంపైర్ కాడికి పడింది ఇంకా తప్పు నువ్వు ఆ పక్క ఇచ్చేసాను నెక్స్ట్ టైం క్లాసెస్ పైసలేదా ఆన్సో ఎంత పొడిగా ఆయన కానించి మన కాడుకుంటుంది అంతే అంత మా అయితే బ్లూ కలర్ అంతే అంత బయట ముగ్గులు ఇచ్చేసాను కళ్ళ ఫ్లైట్ ఎక్కినావు ఎప్పుడైనా భర్తనా ఫ్లైట్ ఎక్కినావా ఎక్కడ పోయినావు కాదు పైన పోతానే అట్ట బండి వీక్లా అంతగానే ఊసులు అంటున్నా నార్మల్ తక్కువ రేటు అంటే భయం వేస్తారు అప్పుడు కానీ చెవులు చచ్చిపోయింది హైట్ పోతుంటే చెవులు గడలు పడుతుంది పైన మస్తు ఇదైతే దిగినాక ఇంటికి పోయినాక కూడా అనిపిస్తూ ఉంటుంది రాత్రి అమెరికా అది పోయితే పైన పోతుంది కష్టం వారి 17 గంటలు ఏం చేసి విషయాలు అయితే అది పోయేవాడికి మరి రాత్రి ఎక్కుతాడు రాత్రి దిగుతుంది పొద్దుగాల ఎక్కుతాడు పొద్దుగాల దిగుతుంది బాగానే ఓడితే దిగిపోతుంది కడప తిరుపతి ఆయనకి టికెట్లు ఉన్నాయా పైకి మాదే ఇద్దాం మా దగ్గర ఉంటాయి ఏ పైకి సునీల్ గారు వచ్చినాయి జోకి ఎత్తారు అపోలో హాస్పిటల్ పోవాలంటే ఎట్ట పోవాలి పోయి రోడ్డు మీద పడుకో లారీ ఎక్కుతుంది వాళ్ళే తీసుకుపోతారు నువ్వు ఆడికి అడగడం ఎందుకు అడిగి లారీ కింద పడుకో వాళ్ళే అంబులెన్స్ తీసుకుని నేను ఆడపడ్డా
వెళ్ళిపోతున్నాను అది ముంబై ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వస్తాను లేపకుండా పైకి కొట్ట విన్నాను కదా అక్కడ ఏది కొడుతుంది శంకరాబాద్ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఆడ ఔటర్ రింగ్ అంటే స్టేట్ వచ్చి శంషాబాద్ వస్తుంది అది ఇక్కడ ఎందుకు ఉంటుంది ఇది హోమ్ గ్రౌండ్ అన్న చెప్పులుగా గాలి చెంపులునే వేస్తాడు మనోడు నువ్వు తీసుకోపోవడేమో కానీ తీసుకోవడం లేదు గేట్ తాళం వేస్తారు నన్ను రాడలు చెప్తావు వాడు గేట్ తాళం వేసి మమ్మీ టీచర్ ఉండే ఇదే తింటాడు బిర్యానీ తింటాడు అన్నీ తింటాడు తెప్పించే ఏమైనా దెబ్బ తాగి నేను వాళ్ళు గేట్ తాళం వేసి రమ్మని వాళ్ళు ఎవరు అంటారు మొత్తం నువ్వు బ్యాట్స్మెన్ దిగినప్పుడు వికెట్ నువ్వు బ్యాట్స్మెన్ అన్నా ఖచ్చితంగా వేయాలి నువ్వు బ్యాట్స్మెన్ వచ్చి నువ్వు బ్యాట్స్మెన్ సింగిల్ సింగిల్ ఓన్లీ చూడాలా వేరేనా ఎన్ని చేస్తారా అవునా సింగర్ అయినట్టు ఏంది అలా చేస్తుండే ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ చేయండా పైసలు కదనా
మొత్తం వాళ్ళు ఎట్లుంటారా అంటే అమ్మాయి అంటే ఆయన పని చేసేదే తీసేసుకున్నాం పని చేసేది ఓనర్ ఆయన కూడా చేసుకోవచ్చు ఏం కాదు మన ఆయనకి బీబీఏ చదివి ఇంకో సంవత్సరం అయితే జాబ్ ఏం లేదు ఒక ముక్క రాదు ఏం లేదు చదువు ఎప్పుడు क्या कितने ओवर्स होगा 15 फिर आओ बोल ఐపీఎల్ ఎప్పటి నుంచి మార్చి 8 ఉంటుంది నాకు మరి 3 నెలలు ముంగట కూడా ప్లేస్ ఎందుకంటే ట్రైనింగ్ ఇస్తాడు బౌలింగ్ అన్న లేట్ బౌలింగ్ అన్న దాంట్లో 300 కోళ్ళు పెద్దగా ఉంటుంది ఒక 200 కోళ్ళు ఏం చేస్తారు ఆకుకూరు సారు సారు 500 ఒకసారి ఒకసారి 10 కోళ్ళు కనెక్షన్ బౌలింగ్ అన్న వస్తుంది ఆకుకూరు బాగుంటుంది పైసలు ఖర్చు పాములు 5-6 పెట్టుకొని వస్తాను 5-6 గంటలు తీసి రండి ఇంటి 5-6 కోట్లు వస్తాను Ball, fast!
కిట్టుకు ఫోన్ చేయవా కిట్టుకు ఫోన్ చేయి అమ్మ చేద్దాం వస్తుండు తెచ్చారా కనపడాలి ఇక్కడ నెలకి ఎంత 30,000 50,000 ఈ కాలేజీ ఫీజు ఎంత సంవత్సరానికి ఇంకా 1,500 ఎక్కువ చెప్తావు నువ్వు అదే మరి ఈడెందుకు వచ్చి ఉంటుంది నిలబడ్డాడు కాదు బాల్ పెరిగి ఇస్తాడు పొద్దున్నే 6 గంటలకి వచ్చింది इतने होता है అట్నే పోతా ఉంటున్నా బుక్స్ అయ్యి ఏమేముంటాయి 2 బుక్లు ఉంటాయి ఒక బుక్లు ఏం చదువుతాను చదువు పెరిగే కొద్దీ బుక్లు ల్యాప్టాప్ ఇప్పుడు మీకు ల్యాప్టాప్ పెట్టుకుంటా ఆల్రెడీ ల్యాబ్లు ఉంటాయి అన్న ఒక్కొక్క రూమ్లో 40-50 కంప్యూటర్లు ఉంటాయి అట్లా ఫ్లోర్కి ఒకటి ఉంటుంది
నువ్వు అయిపోతే ల్యాబ్లో ఆడుకోవచ్చు చూడాలా ల్యాబ్ పీరియడ్ ఉన్నప్పుడు ఏమైనా అవసరం ఉంటే అది చూడాలి. లేదంటే లైబ్రరీ ఉంటుంది, పెద్దగా ఉంటుంది లైబ్రరీ. ఒక ఫ్లోర్ మొత్తం లైబ్రరీ ఉంటుంది మనకి. ఇప్పుడు నువ్వు చదివే సంబంధించిన మా కాలేజ్ చదివే ఏం జాబ్ వస్తుంది? ప్రతి ఒక్క కొన్ని బుక్కులు ఉంటాయి. నువ్వు చదివితే ఏం జాబ్ వస్తుంది? ఏం జాబ్ వస్తుంది? మామూలుగా ఏం సంబంధించిందో బిజినెస్, మార్కెటింగ్ ఒక పార్ట్ బిజినెస్లో. ఎట్లా డంపాయాలి బిజినెస్ ఏంటి అనేది మొత్తం సంపాదించాలని కాదు, స్టార్టింగ్ బిజినెస్ చేస్తే మార్కెటింగ్ బిజినెస్ చేస్తే పెట్టుబడి పెట్టినా దాంట్లో బిజినెస్ చేయాలంటే దానికి ఎట్లా దంపాయాలి ఏంది ఏం బిజినెస్ చేస్తే ఎట్లా దాన్ని బట్టి చదువు అన్నీ ఉంటాయి అన్న. అన్నీ ఒకటని చెప్తున్నావు. అన్నీ అంటే ఏది చేస్తే ఎట్లా ఉంది బిజినెస్ సంబంధించి ఏదన్నా లేదు. గ్రౌండ్ గురించి బిజినెస్ అంటే ఒకటే దాని గురించి పర్టికులర్గా ఏమి లేదు. ఒకటని కాదు. ఇప్పుడు ఏం చెప్తున్నావు? నువ్వు సంపాయాలంటే నీకు జాబ్ లేదు, బిజినెస్ అంటాను. దాని చదువుకు జాబ్ అలాంటి జాబ్ చేసి దాని ఇట్లా నేను చదువుకున్న జాబ్కి కన్నా చదువు అంటే ఓన్లీ బిజినెస్ పెట్టాలని కాదు, జాబ్ నుంచి వస్తాయి. కానీ అదే కదా. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నావు, నాడు ఎట్లా పని చేయాలి, అందరితో ఎట్లా నడుచుకోవాలి, ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నావు ఎట్లా పెట్టాలి, దానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి, మొత్తం అంతా నీకు బిజినెస్ సంబంధించింది. అమెరికా నుంచి ఒక 10 కోట్లు టర్నర్ తేవాలి నువ్వు బిజినెస్ కంపెనీలు పనిచేస్తావు. ఒక 2-3 కోట్లు స్పాన్సర్ నీకు ఎట్లా తేవాలి బిజినెస్ మన ఇండియా అనేది దాన్ని బట్టి ఉంటుంది. ప్రతి ఒక్కటి ఉంటుందా నీకు ఏం కావాలనేది అనుకుంటుంది. దాంట్లో చదువుకుంటావు మరి ఎప్పుడు గ్రౌండ్లో ఉంటావు, గాలికి అట్లా ఇదే చదువుతాడేసిన నువ్వు కారు వేసుకుని చూపుడు లేకపోతే బండి వేసుకుని చూపుడు లేకపోతే ఆంజనేయ స్వామి గుడి కాడికి పొద్దున బొట్టు పెట్టుకోవడం. ఫస్ట్ నుంచి గెలుస్తున్నాయి. పొద్దున్న మ్యాచ్ 210, సెకండ్ మ్యాచ్ 215. ఫస్ట్ మ్యాచ్ 210 కొట్టినా నయమే, కానీ నయమేం లేదు. ఫస్ట్ మ్యాచ్ బాల్ చేతనే ఉండదు. ఫస్ట్ మ్యాచ్ కాదు, సెకండ్ మ్యాచ్ అది 210. ఫస్ట్ మ్యాచ్ 200. ఇప్పుడు 200 వచ్చాయంటే ఫస్ట్ మ్యాచ్ 200. వీళ్ళు వెంకటన్న 170. ఉన్నప్పుడు అట్లా మరి ఇంతకుముందు ఇంకో కూడా 11,000 మ్యాచ్ 215 కొట్టిండ్రు. 10 ఓవర్లకు వాళ్ళు 100 కొట్టింది ఫస్ట్ వాళ్ళు. 10 ఓవర్ కాదు, 8 ఓవర్లకి 10 ఓవర్లకు 100 కొట్టింది ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు. మిగతా 10 ఓవర్లకు 215 కొట్టింది. వీళ్ళు సెకండ్ బ్యాటింగ్ చేసి చూసినా 8 పాయింట్ ఒక బాల్కు 103 కొట్టారు. 103 కొట్టారు. 8 పాయింట్ కాడ 36 బాల్ 60 రన్లు లాస్ట్ 110 103 కొట్టారు. శివ టీం లేదు. శివ ఉదయం లేడా? ఉదయం ఎంతసేపు 15 అవర్స్ వరకు పార్ట్నర్షిప్ బ్రేక్ కాదు. ఇప్పుడు 13 రోజులు కూడా ఇప్పుడు లాక్డౌన్ మన కొరకు 3 రాయి పెట్టి పెద్దదిలే రాయి పెట్టి తాడు కట్టి లాగితే कटा
ఎక్కడ పులివెందుల కాడ కదిరి దగ్గర 20 కిలోమీటర్స్. కడపలో లింగాల విన్నావా? లింగాల అన్న వాళ్ళంతా అక్కడే ఉంటారు. 10,000 మాది కడప పులివెందుల 110 కిలోమీటర్లు వస్తుంది. కడప 55, కడప నుంచి మళ్ళీ 60-70 పులివెందుల. Come on, buddy, don't go extra. కరోనా కాలం నుంచి వరకు బంగారం సప్లై ఎక్కడ కావాలన్నా ఒరిజినల్ మెయిన్ బంగారం కలిసి ఉంటుంది కదా రాయి సితార్ బంగారం బంగారం అంటేనే పొద్దుతుంది అసలు పెద్ద పెద్ద సీట్ల నుంచి వచ్చి బంగారం అంతా పొడుగురికి వస్తుంది. ఎందుకంటే అప్పట్లో నుంచి ఇప్పుడు కాదు తెల్లలో నొప్పి నుంచి బిజినెస్ అది బంగారం బిజినెస్ అంటే పొడుగు. కడప జిల్లా పొద్దుటూరు జిల్లా కాదు, పొద్దుటూరు జిల్లా అని కడప. ఇప్పుడు మైనాబాద్ జిల్లా అని రంగారెడ్డి. ఇప్పుడు ఆ చెవెల్లా కూడా ఇది రంగారెడ్డి కదా. వికారాబాద్ జిల్లా సపరేట్ అంతేనా? అట్లా పొద్దుటూరు జిల్లా కడప రంగారెడ్డి అంటారు కానీ చేంజ్ చేసిద్దా. అట్లా పొద్దుటూరు జిల్లా కాదు, టౌన్ అంటే పెద్దది, కానీ దాని జిల్లా కడపే. కడప కడప అంటే కడపే. కడప అంటే రికార్డు 4 జిల్లాలలో కల్లా కడప అంటే రికార్డు. కడప కర్నూలు చిత్తూరు అనంతపురం పెద్దది, బెంగళూరు దగ్గర. చిత్తూరు చాలా పెద్దది, తిరుపతి అంత ఉంది. చిత్తూరు జిల్లానే తిరుపతి జిల్లా కాదు, చిత్తూరు జిల్లానే తిరుపతి. ఇన్ని పెద్ద ఊర్లైనా కర్నూలు చాలా పెద్దది. అయినా కడప అంటే రాయలసీమ అంటేనే ఫస్ట్ కడప అనేది. కడప దాంట్లో ఉంటుంది కానీ కడప మంచి రాయలసీమ ఫస్ట్ పేరంటే కడప. ఎందుకంటే రాజకీయ కడప అంతా పులివెందుల జిల్లా కాదు, అది కడప జిల్లా.
ఇవన్నీ కూడా కడప జిల్లాకి కడప జిల్లాకి బాగా డెవలప్ రాయలసీమనే కదా పులివెందుల చంద్రబాబు ఆంధ్ర నేను ఒకసారి వినుకున్నా టౌన్లో ఏం కాదు కానీ సమాధికారికి ఆశీర్వాద సమాధికారికి ఓన్ చేసి మన జూన్లో సమాధికారికి ఇంత ఊరు సమాధికారికి రోడ్ వేసింది నేను ఇంతవరకు చూడలే 5,000 కూడా చూడలే రోడ్డు గ్లాసులు తెచ్చుకుంటుంది గ్లాసులు రోడ్డు కానీ ఊరికట్టు వేసింది అది కింద పాలు పోసి మళ్ళీ తుడిచి రావాలి మొత్తం 5 గ్లాసులు లైట్ ఫిట్టింగ్లు కావాలంటే ఫోన్లో కొట్టి పైనుంచి పులివెందుల నుంచి ఇంటికి పైన మామూలుగా ఊరిపెట్టి లేదు మనం కొట్టి ఒకళ్ళు వస్తున్నట్టు ఉంది కానీ ఖచ్చితంగా అయిపోతాడు నైట్లో కానీ లైట్ కానీ నెక్స్ట్ అయ్యున్నారు కాలేజీ అన్ని అబద్ధాలు మాట్లాడతారు ఇంకా పట్ట చేసుకోవాలి పైసలు రాలే పైసలు వీళ్ళు కొట్టించాను 10,000 2,000 కొడతాడు మీరు ఏం తీసుకుని మొన్న చేశాను అలా నేను బదిలీ పెట్టి రాజు నేను 1000 ఇచ్చినవా అని అంటే 1000 ఇచ్చినా అంటే 1000 ఇస్తాను వద్దంటారేమో నేను వెళ్ళాడమన్నా 1000 తెచ్చిన నువ్వు 1000 ఇప్పుడు ఇచ్చినావు నువ్వు ఇప్పుడు ఇచ్చావు 1000 అన్నావు ఇవ్వకుండా ఎవరుకోండి రాదు లెక్క కదా మళ్ళీ చూపిస్తుంది ఒక బ్యాంక్కి 30 సెకండ్స్ అప్పుడు అజయ్ నగర్ అంటే వచ్చిన అర్జున్ అన్న
ఎంపైరింగ్ అన్న ఎంపైరింగ్ నమస్తే నేనేం అవుట్ చేసిన కానీ అవుట్ ఇచ్చిన అది అవుట్ కాదు అర్జున్ అన్న పక్కన లేడా క్లియర్ అవుతుంది అర్జున్ అన్న అది నేను ఎందుకు ఇస్తా? లేపినా క్యాచ్ డ్రాప్ చేసినా నేనేం చేస్తున్నా ఎంత లడ్డు క్యాచ్ చేసి చేతి పడుకోవట్లేదు